హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. అండ్ ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి నిన్నైతే ఒక రీల్ చేశాను. అది పెద్దగా వ్యూస్ రాలేదు, బట్ అయినా పర్లేదు. హ్యారీ పోటర్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తానని చెప్పాను. ఈరోజు అయితే హ్యారీ పోటర్ సిరీస్ అంటే హ్యారీ పోటర్ మూవీ 2002లో వచ్చిన ఆ మూవీ పార్ట్ 1 అయితే నేనైతే ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాను. రివ్యూ చేయడం మాత్రమే కాదు, అది ఎందులో అవైలబుల్గా ఉందో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఫ్రీగా లింక్స్ అయితే ఇస్తాను. నేను ఆ మూవీ చూడడానికి 45 రూపీస్ అయితే ఖర్చు అయింది. ఆ మూవీ చూడడానికి మీకైతే నేనైతే ఫ్రీగానే ఇస్తాను. ఆ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ రివ్యూ అయిన తర్వాత ఖచ్చితంగా హ్యారీ పోటర్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మూవీని అయితే చూడండి. చూసినారో లేదో కామెంట్ అయితే చేయండి మూవీని. అండ్ ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడాలంటే మూవీ లెంత్ వచ్చేసి 2 hours 40 minutes అయితే ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు ఒకటే అయితే అనిపించింది, నేనైతే ఈ వరల్డ్లో లేకుండా పక్క వరల్డ్లోకి అయితే తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆ విజువల్స్ కానీ, ఎప్పుడు చూడనటువంటి ఆ కొన్ని సీన్స్ కానీ నిజంగా అయితే మైండ్ పోతుంది. అసలు 2002లోనే ఇలాంటి మూవీ వచ్చిందా అని అయితే నాకు ఇంతవరకు అయితే ఐడియా లేదు. నేనైతే ఇంతవరకు హ్యారీ పోటర్ సిరీస్ అయితే చూడలేదు. ద ఫస్ట్ టైం చూస్తున్నా నేను 2002 మూవీ అయితే. సో నాకైతే అసలు ఒక్కసారిగా అయితే దిమ్మ తిరిగింది. ఎందుకంటే అలాంటి విజువల్స్ సీన్స్, అట్లాంటి సీన్స్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ కూడా కొత్త వరల్డ్లోకి మనల్ని అయితే తీసుకెళ్ళిపోతుంది. కొత్త మనుషులు, కొత్త ఇది ఆ హ్యారీ పోటర్ గురించి ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ స్టోరీ, ఆ విజువల్స్, ఆ ఫైట్స్ నిజంగా అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అసలు నేనైతే హాలీవుడ్లో కానీ ఇట్లాంటి మూవీని అయితే నేను ఎక్కడైతే చూడలేదు. ద ఫస్ట్ టైం హ్యారీ పోటర్ మూవీ అయితే చూడడం జరిగింది. చాలా మంది నన్ను, మా ఫ్రెండ్స్ కానీ ఆ ఫ్రెండ్ ఎవరైనా కూడా కానీ హ్యారీ పోటర్ సిరీస్ చేయమని అడుగుతున్నారు. సో చూసి హ్యారీ పోటర్ సిరీస్ అయితే పెడదాం అనుకో నేను డిసైడ్ అయ్యేసి నిన్నైతే షార్ట్ వీడియో చేశాను పెడతాననేసి. బట్ అది పెద్దగా రీచ్ ఏం రాలేదు. అయినా పర్వాలేదు, ఈరోజు అయితే లాంగ్ వీడియో చేసి అదైతే మీకు పెట్టి లింక్స్ అనేవి ఫ్రీగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫుల్ మూవీ లింక్స్ అనేవి మీరైతే ఖచ్చితంగా చూడండి. తెలుగులో అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్లోనూ అవైలబుల్ ఇస్తాను. మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్లో అయితే చూడండి. మూవీ అయితే అలా ఉంది. నాకైతే ఒక రేంజ్లో అనిపించింది. నాకైతే ఒక పక్క నేను నా షాప్ అయిపోయిన తర్వాత, నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే కూర్చొని చూడడం జరిగింది. నాకైతే ఒక పక్క తలనొప్పిగా ఉన్నా కూడా ఇంట్రెస్ట్ మాత్రం పోలేదు. ఇంట్రెస్ట్ మాత్రం ఒక కొత్త ఫీలింగ్, ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళినంత ఫీలింగ్ అయితే తెప్పించింది. నిజంగా అయితే ఆ రేంజ్లో ఉంది మూవీ అని మాత్రం నేను చెప్పగలను. ఈ మూవీని మాత్రం మిస్ అవ్వకండి. మిస్ అయినారంటే మాత్రం నిజంగా అయితే ఒక కొత్త విజువల్స్ ఫీలింగ్స్ని అయితే మీరు మిస్ అయిపోతారు. ఖాళీగా ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ మూవీని చూడడానికి ప్రయత్నించండి. ఈ మూవీని ఖచ్చితంగా అందరూ అయితే చూస్తుంటారు, ఎందుకంటే 2002లో వచ్చిన మూవీ. కాకపోతే యూట్యూబ్లో కానీ లేదంటే కొన్ని వెబ్సైట్స్లో కానీ ఈ మూవీ అయితే లేదు. అఫిషియల్గా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి యూట్యూబ్లో అయితే, కానీ అవి పెద్దగా ఏమీ లేవు, అర్థం కాదు. కాకపోతే మీకోసం మూవీనే అయితే నేను తీసుకురావడం జరిగింది విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో. ఖచ్చితంగా మీరైతే చూస్తారనుకుంటున్నాను. ఒకవేళ ఇంతకుముందే అన్ని సిరీస్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో మూవీ అయితే నాకైతే అలా అనిపించింది. నేను పార్ట్ 2 కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే పార్ట్ 1 చూసే కొంచెం నాకైతే భలే అంటే అనిపించింది. ఎప్పుడైతే చూడని ఫీలింగ్స్ అయితే తెప్పించింది. ఆ విజువల్స్, ఆ వరల్డ్ అంత అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కొత్త మనుషులు, కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తుంది. నిజంగా అయితే మైండ్ బ్లోయింగ్. నేను కానీ మార్నింగ్ టైంలో చూస్తుంటే ఇంకా అడిక్ట్ అయి ఉంటానేమో అనిపిస్తుంది. నేను నైట్ టైంలో, అది కూడా నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని టైర్డ్ అయిపోయినాను అప్పటికే. ఆయన అప్పుడు చూడడం స్టార్ట్ చేస్తాను. అప్పుడే నాకు మైండ్లోకి అంత ఎక్కింది మూవీ అయితే. ఇంకా మూవీ గురించి మాట్లాడడానికి ఏముంది చెప్పండి. సో మూవీ అయితే అది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. అలా విధంగా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎందుకంటే ప్రతిరోజు అయితే ఇలాంటి సిరీస్తో అయితే మేము ముందుకు వస్తాను. అలానే కొత్త మూవీస్ రివ్యూస్ ఖచ్చితంగా అయితే చేస్తాను, రెగ్యులర్గా చేస్తాను, ఎర్లీగా చేస్తాను. సో దీన్ని గమనించగలరు. ప్రతి ఒక్కరు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నాకంటూ ఒక మోటివేషనల్గా అయితే ఉంటుంది. నేను ఒక ప్యాషన్తో అయితే ఈ రివ్యూస్ అయితే చేస్తున్నాను. సో అందరూ గుర్తించగలరు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ కామెంట్స్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ గాయ్స్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి, నేను చూసిన తర్వాత నా పర్సనల్ ఫీలింగ్ అయితే నేను షేర్ చేసుకుంటాను. ఐ గివ్ 8.9 out of 10. ఈ మూవీ అయితే నాకు అంత బాగా నచ్చింది. సో నెక్స్ట్ రివ్యూ